ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్సీ మేరిగ మురళి ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. మేరిగ మురళి నివాసానికి వైసీపీ నేతలు కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మంగళపూర్లో శ్రీనివాస్ వైన్స్ కు కార్యకర్తలతో కలిసి వెళ్లేందుకు మేరిగ మురళి యత్నించారు. మేరిగ మురళిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అనుమతులు లేకుండా అక్రమంగా శ్రీనివాస్ వైన్స్ నుంచి క్వార్టెట్ తరలిస్తుండగా మురళి ఆరోపిస్తున్నారు. అనుమతులు లేకుండా శ్రీనివాస్ మైన్స్ కు వెళ్లవద్దని పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. సింధు, మొత్తానికి ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీ గూడూరు ఇన్ఛార్జ్ అయినటువంటి ఎమ్మెల్సీ మేరిగి మురళి నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా దీనికి కారణం మనం చూస్తే మంగళాపూర్ లో ఉన్నటువంటి శ్రీనివాస మైన్స్ కు కార్యకర్తలతో ఈ రోజు ఆయన సందర్శిస్తానని చెప్పడంతో ఇటు ఒక్కసారిగా కూడా మైన్స్ సంబంధించినటువంటి అధికారుల నుంచి అయినా డీడీ ఎవరైతే పోలీసు అధికారుల నుంచి అయినా కూడా పర్మిషన్ ఉండాలి. అంటే ఇంతమంది కార్యకర్తలతో ఆ మైన్స్ ను సందర్శించే, అంటే ప్రైవేట్ కు సంబంధించిన మైన్స్ ఇది. సో ఈ మైన్స్ నుంచి దాదాపు కూడా అక్రమంగా తరలి వెళ్తుందని చెప్పి మేరికి మురళి తమ కార్యకర్తలు ఎవరైతే వైసీపీ కార్యకర్తలు ఉన్నారో ఆ వైసీపీ కార్యకర్తలను తీసుకెళ్లి అక్కడ సందర్శించాలని చెప్పి ఒక నేపథ్యంలో సోషల్ మీడియాలో వచ్చినటువంటి పత్రికలు ఏదైతే ఉన్నాయో వాటి ఆధారంగా మా ఇటు పోలీసులు కూడా ఆయన నివాసం వద్దకు వచ్చి రావడం జరిగింది. అయితే ఆయన నివాసం వద్దకు రావడం జరిగింది. సో ఆయన నివాసం వద్దకు వచ్చిన తర్వాత మేరిగ మురళిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. హౌస్ అరెస్ట్ చేసినటువంటి పోలీసులు బయటికి పోవద్దు, శ్రీనివాస మైన్స్ కు సంబంధించి మీకు ఏదైనా ఉంటే ఫిర్యాదులు ఉంటే అధికారులకి లిఖితపూర్వకంగా ఇవ్వండి, ఈ విధంగా అందరూ పోయి అక్కడ సందర్శించడం పట్ల శాంతి భద్రతలు ఇష్యూ ఏర్పడతాయంటూ హౌస్ అరెస్ట్ చేశారు. అయితే అక్కడ నివాసానికి అప్పటికే భారీగా తరలి వచ్చారు. కార్యకర్తలందరూ కూడా బయట ప్లే కార్డ్స్ పట్టుకొని వైసీపీకి సంబంధించినటువంటి, అదేవిధంగా ప్రస్తుతం మైన్స్ లో జరుగుతున్నటువంటి అక్రమంగా తరలి వెళ్తున్నటువంటి మైన్స్ ని ఆపివేయాలంటూ కూడా అక్కడ ప్లే కార్డ్స్ తో భారీగా కూడా కార్యకర్తలు చేరుకోవడం జరిగింది. పోలీసులు అయితే అదుపు చేస్తా ఉన్నారు. అయితే మేరిగ మురళికి సంబంధించి ఎమ్మెల్సీ ఆయన వద్ద ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా ఖచ్చితంగా మేము మైన్స్ వద్దకు వెళ్ళి అక్కడ అక్రమంగా తరలి వెళ్తున్నటువంటి మైన్స్ ని అడ్డుకుంటాము, కార్యకర్తలు అందరం కూడా మేము చూడాలి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అని చెప్పడంతో అయితే పోలీసులు అక్కడికి వెళ్ళడానికి లేదు, అది ప్రైవేట్ మైన్స్, దానికి సంబంధించి ఏదైనా ఉంటే అధికారులతో మీరు మాట్లాడి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలంటూ కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి గూడూరులో మేరిగ మురళి ఎమ్మెల్సీ ఇంటి వద్ద ఒక ఉద్రిక్తత అయితే ఉంది. మైన్స్ కు సంబంధించి గత 5 ఏళ్ల కాలంలో ఇప్పటికే కాకాని గోవర్ధన్ రెడ్డి కేసులు నడుస్తా ఉంటే మరలా ఈ ప్రభుత్వంలో ఈ మైన్స్ టీడీపీ వారు, కూటమి ప్రభుత్వం వారు నడుపుతున్నారంటూ వైసీపీ వాళ్ళు ఈ రోజు రోడ్డు ఎక్కడంతో ఒక్కసారిగా కూడా జిల్లాలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి. గత 5 ఏళ్ల కాలంలో వాళ్ళు మైన్స్ నడుపుతున్నారు, ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చినట్టు వీళ్ళు మైన్స్ ఎత్తుకున్నారు అనేది ఒకరినొకరు దూషించుకోవడం, ఒకరినొకరును ఈ రోజు ఫిర్యాదులు చేసుకోవడం జరుగుతా ఉంది. మొత్తానికి మైన్స్ వ్యవహారం రాష్ట్ర స్థాయిలో చక్కర్లు కొడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. చిందు. రైట్, థ్యాంక్ యూ నరేష్.